మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోంచి బయటకు వచ్చి ముందుకు సాగుతున్న నేపథ్యంలో వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అని ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ మనము ఈ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోర్దాను నది దగ్గర ఆగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అనేక సార్లు విశ్వాస యాత్రలో ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్, ఇన్ అవర్ ఫెయిత్ వాక్, మన విశ్వాస యాత్రలో ఇశ్రాయేలు ప్రజల వలె మన వాగ్దాన దేశము ఏంటి అనగా మనము ఆలోచించవలసి వస్తే అవర్ ప్రామిస్డ్ ప్లేస్ ఇస్ హెవెన్. పరలోకానికి మనం వెళ్ళవలసిన మనము ఈ భూలోకంలో ఉన్న విశ్వాస యాత్రలో బంధకాముల నుంచి, అంధకారంలోంచి, పాపపు జీవితంలోంచి బయటకు వచ్చిన మన విశ్వాస యాత్రలో ముందుకు సాగుతుండగా అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక ఇరుకులు, ఇబ్బందులు, అనేక ఆయాసాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు నా జీవితంలో మనం చూడగలం. మనం చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినట్లయితే వాగ్దాన దేశంలోంచి బయటకు వస్తున్నారు. అక్కడ వాగ్దాన దేశంలోంచి వెళ్ళాలి అని ముందుకు సాగుతున్నారు. అక్కడ బానిసత్వంలోంచి బయటకు వచ్చారు. బానిసత్వంలోంచి బయటకు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న ఆటంకము ఏంటి అనగా ఎర్ర సముద్రము. ఆ బంధకములో నుంచి ఎంతో సంతోషముతో, ఆనందముతో మేము బయటకు వచ్చేసాము, ఇంకా మేము బానిసలముగా ఉండము. ఆ కష్టాలు, ఆ కన్నీరు, ఆ ఇరుకులు, ఇబ్బందులు, ఆ బాధలన్నీ అయిపోయాయి అనుకుంటున్న నేపథ్యంలో ఎర్ర సముద్రము ఎదుర్కోవలసి వచ్చింది. ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యము. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, అటువంటి సతమతమవుతున్న పరిస్థితుల్లో యెహోవా దేవుడు మోషే ద్వారా గొప్ప అద్భుత కార్యము చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ సమయంలో వాక్యం వింటున్న సంగమా, మనం గమనించవలసిన విషయం, మన విశ్వాస యాత్రలో అనేక సార్లు మన బంధకముల్లో నుంచి, నిస్పృహ, నిరాశ, కృంగుదలలో నుంచి విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగుతుండగా అనేక ఎర్ర సముద్రాలు వంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయేమో. మన వివాహాల్లో కావచ్చు, మన నిజ జీవితాల్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, అనేక సార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులు ఆ ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు. ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతూ, ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టగా యెహోవా దేవుడు వారి మొర ఆలకించెను. దేవుని వాక్యంలో మనం చూడగలం. మొర ఆయన ఆలకించి మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అద్భుతకరం, ఏ ఫెనామినల్ మిరకల్. మీరు చూసినట్లయితే అక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజలు బంధకంలో వస్తమే ఒక అద్భుతము. అంటే వారు ముందుకు సాగుతుండగా ఎర్ర సముద్రం దగ్గర ఎదుర్కొన్న ఆ సమస్య, ఇట్ ఈస్ ఎ ఫెనామినల్ మిరకల్. ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిన రీతిగా, ఆరిన నేల లేకపోతే ఆన్ ఏ డ్రై ల్యాండ్ వారు నడిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇఫ్ యు సీ దట్ పిక్చర్, ఒక్కసారి మీరు ఆ పిక్చర్ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెడ్ సీ, పార్టింగ్ ఆఫ్ ద రెడ్ సీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ స్టోరీస్. లేకపోతే మన బిడ్డలకి మనము చెప్పవలసి వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఫ్యాసినేటింగ్ అండ్ మిరాక్యులస్ స్టోరీ ఈజ్ పార్టింగ్ ఆఫ్ ద రెడ్ సీ. అయిపోయింది, రెడ్ సీ దాటారు, అద్భుత కార్యం జరిగింది. వారు ఆ ఎర్ర సముద్రము దాటిన వెంటనే మళ్ళా ఎర్ర సముద్రము యథావిధిగా మళ్ళా ప్రవహించడం ప్రారంభించింది. ఇశ్రాయేలీయులు చూశారు అద్భుత కార్యం. యెహోవా దేవుడు ఎటువంటి అద్భుత కార్యం చేయగలడు, దేవుని మీద ఆధారపడిన వారికి, దేవుని వైపు చూసిన వారికి ఎటువంటి అద్భుత కార్యాలు చేయగలడో చూశారు. చూసి ముందుకు సాగుతున్నారు. సమయంలో నువ్వు ఆగిపోయావేమో, వివాహము కాకుండా ఆగిపోయావేమో, బిడలు లేకుండా ఆగిపోయావేమో, సేవ చేస్తూ ఆగిపోయావేమో, నువ్వు విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ ఆగిపోయావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆగిపోయిన నువ్వు ముందుకు సాగాలి. నువ్వు ముందుకు సాగాలి అనగా, అమ్మ జాగ్రత్త వినాలి, నువ్వు ముందుకు సాగాలి అనగా దేవుని వాక్యం ఉండాలి. ఆగిన నువ్వు ముందుకు సాగాలి, నువ్వు వెంబడించాలి అనగా దేనిని వెంబడించాలి అనగా లోకాన్ని వెంబడించటకు కాదు, లోకానుసారాన్ని నువ్వు వెంబడిస్తాను కాదు, దేన్ని వెంబడించాలి అనగా దేవుని వాక్య ప్రకారము దేవుని వెంబడించాలి. దేవుని సన్నిధితో నువ్వు ముందుకు సాగాలి, దేవుని శక్తితో నువ్వు ముందుకు సాగాలి, దేవుని వాగ్దానమును పట్టుకొని నువ్వు ముందుకు సాగాలి.